కార్నర్. ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో నాన్ టెయిల్లో 5th లెసన్ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. అయితే ఈ స్టోరీలో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక సైంటిస్ట్ ఉంటాడనమాట. సో ఆ సైంటిస్ట్ కొన్ని ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ని కనుక్కుంటాడనమాట. సో దానివల్ల తను ఇన్విజిబుల్ అయిపోగలడు. ఇన్విజిబుల్ అంటే ఏంటి, మాయమైపోతాడు, ఎవ్వరి కంటికి కనిపించడు అనమాట. సో అది అయిపోవడం అతని మీదే ఆ యొక్క డిస్కవరీని యూజ్ చేస్తాడంట. సో దాన్ని అతను మంచిగా యూజ్ చేశాడా లేదా మిస్యూజ్ చేశాడా, చెడ్డ పనులకు యూజ్ చేశాడా అనేది స్టోరీలో తెలుసుకుందాం. The two boys started in surprise at the French muddy imprints of a pair of bare feet. What was a barefooted man doing on the steps of a house in the middle of London, and where was the man? As they gazed, a remarkable sight met their eyes. A fresh footmark appeared from nowhere. అయితే వచ్చేసరికి ఇక్కడ ఒక 2 బాయ్స్ అంట సర్ప్రైజ్లో ఉన్నారంట. ఎక్కడంటే ఫ్రెష్గా ఉన్న మడ్డీగా ఉన్న ఇంప్రింట్స్ పేర్ అనేది అక్కడ ఫుట్ ప్రింట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఒక ఇంటి దగ్గర. అయితే వాళ్ళు ఆలోచిస్తున్నట్టే, మీ లండన్లో ఉన్న ఇంట్లో అసలు ఎవరున్నారు, ఎక్కడున్నాడు, ఫుట్ ప్రింట్స్ మాత్రం ఉన్నాయి, మనిషి కనిపించట్లేదే, ఫ్రెష్ ఫుట్ ప్రింట్స్ అనేవి ఉన్నాయని అనుకుంటున్నారు. ఫర్దర్ ఫుట్ ప్రింట్స్ ఆర్ ఫాలోవర్డ్ one after another, descending the steps and progressing down the street. The boys followed, fascinated, until the muddy impressions became fainter and at last disappeared altogether. అయితే బురద కాలుతో నడుస్తున్నాడు అనమాట. బురద కాలుతో నడిస్తే మనకి కాళ్ళ అచ్చులు పడతాయి కదా ఫుట్ ప్రింట్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మూవీస్ చూస్తున్నారు, హర్రర్ మూవీస్లో చూస్తే కొన్ని మూవీస్లో దయ్యం నడుస్తున్నట్టు అంటే కింద నా ఫుట్ ప్రింట్స్ అనేవి అలా నడుస్తూ వెళ్తున్నట్టే కనిపిస్తుంది, బట్ అక్కడ ఏ ఆకారం కనిపించదు. సో అలాగే ఇద్దరు అబ్బాయిలకి కనిపించిందట. వీళ్ళు కూడా దాని అడకతలు అలా ఫాలో అవుతూ వెళ్ళారంట. అలా కొంతసేపటికి ఏమైంది, తడే ఆడిపోతే మరి కాళ్ళ అడుగులు పడవు కదా, సో ఫుట్ ప్రింట్స్ మరి పడలేదనమాట. ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద మిస్టరీ వాస్ రియల్లీ సింపుల్ ఇనఫ్. The bewildered boys had been following a scientist who just discovered how to make the human body transparent. అయితే ఈ యొక్క మిస్టరీ వెనుక ఏంటంటే దెయ్యమా భూతం అనుకుంటే అదేం కాదు. జస్ట్ ఒక సైంటిస్ట్ అతని డిస్కవరీలో మనుషుల్ని ఎలా మనుషుల బాడీని ట్రాన్స్పరెంట్గా ఎలా మార్చాలి అంటే ఇన్విజిబుల్గా ఎలా మార్చాలి అని డిస్కవరీ చేసి సెర్చింగ్ చేసి అంత రీసెర్చ్ అంతా చేసి కనిపెట్టాడు అనమాట. Griffin, the scientist, had carried out experiment after experiment to prove that the human body could become invisible. Finally, he swallowed a certain rare drugs, and his body became as transparent as a sheet of glass, though it also remained as solid as glass. Brilliant scientist thought he was Griffin was rather a lawless person. His landlord disliked him and tried to eject him. In revenge, Griffin set fire to the house. To get away without being seen, he had to remove his clothes. Thus, it was that he became a homeless wanderer, without clothes, without money, and quite invisible, until he happened to step in some mud and left footprints as he walked. అయితే ఏమైందంటే ఆ సైంటిస్ట్ పేరు గ్రిఫిన్ అంట. సో ఆ సైంటిస్ట్ వచ్చేసరికి ఎక్స్పెరిమెంట్ అలా చేస్తూ ఉండగా అతను ఫైనల్గా దానికి ఒక డ్రగ్ని కనిపెట్టాడు అనమాట. సో ఆ డ్రగ్ తినగానే ఆ చాలా రేర్ డ్రగ్ అనమాట. సో తినగానే వాడి బాడీ ఏమైంది, ట్రాన్స్పరెంట్ అయిపోయింది, ఒక గ్లాస్ లాగా, అంటే ఏం కనిపించదు, మొత్తం అంతా ఇన్విజిబుల్, మాయమైపోయింది. సో అది తినగానే వాడి బాడీ అనేది అలా అయిపోయిన తర్వాత వాడు ఏం చేశాడు, వాడికి యాక్చువల్లీ వాడు ఒక బ్రిలియంట్ సైంటిస్ట్ అనమాట, చాలా బ్రిలియంట్ సైంటిస్ట్ అనమాట. కానీ ఉంటున్న ఇంట్లో ఉన్న ఆ ల్యాండ్ లార్డ్ ఉంటాడు అనమాట. సో వాడికి ఇల్లు ఇచ్చిన ల్యాండ్ లార్డ్కి వీడంటే నచ్చడు, వీడిని ఎప్పుడు కూడా ఇలా ఇరిటేట్ చేస్తూ ఇదిగా ఉంటాడు. సో రివెంజ్ కోసం గ్రిఫిన్ ఏం చేశాడు, ఆ ఇంటిని మంటల్లో తగలపెట్టి వాడు ఏం చేశాడు, వెంటనే ఇంట్లో పారిపోయాడు. అంటే వీడు చనిపోయినట్టు యాక్టింగ్ అలా చేసి వెంటనే పారిపోయాడు. బట్ అది పారిపోతున్నప్పుడు బట్టలు వేసుకొని పారిపోయాడు అనుకోండి, క్లియర్గా ఏం కనిపిస్తుంది, మీరు చూసినట్లయితే కొన్ని మూవీస్లో లైక్ ప్రభుదేవ్ గారి మూవీస్లో గట్రా ఏబిసిడి ఆ సాంగ్లో అక్కడ ఏం మనిషి ఉండడు, క్యాప్ డ్రెస్ వేసుకొని ఉంటే వెరైటీగా ఉంటుంది కదా. సో అలా కనిపిస్తుంది అనమాట. అలా కనిపించకుండా ఉండడం కోసం ఏం చేస్తాడు, వాడు బట్టలన్నిటినీ, సో ఇక్కడ మీరు కింద కూడా బిలో చూసినట్లయితే వీడు ఇక్కడ డ్రెస్ వేసుకుని ఉంటే ఒక దయ్యంలా భూతంలా కనిపిస్తాడు.
సో అలా కనిపించకుండా ఉండడానికి వాడు డ్రెస్ అంతటిని తీస్తాడు, వాడి దగ్గర డబ్బులు లేవు డబ్బుల్ని తీస్తాడు, అంతటిని తీస్తాడు. సో ఒక ఇన్విజిబుల్ మ్యాన్గా పరిగెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఎంతవరకు? ఆ బురదలో కాల్ చేసిన వరకు. సో అప్పుడు అంటే స్టార్టింగ్లో మనకి సీన్ చెప్పాడు కదా బురదలో కాల్ చేసి ఏం చేస్తుంది. సో అలా బురదలో కాల్ చేసి వాడి ఫుట్ ప్రింట్స్ని గ్రౌండ్ మీద వదిలి వెళ్ళిపోయాడు. హీ ఎస్కేప్డ్ ఈజీలీ ఇనఫ్ ఫ్రమ్ ద బాయ్స్ హూ ఫాలోడ్ హిస్ ఫుట్ ప్రింట్స్ ఇన్ లండన్. సో లండన్లో వాడు ఫుట్ ప్రింట్స్ని ఫాలో అయిన బాయ్స్ దగ్గర నుంచి ఈజీగానే ఎస్కేప్ అయిపోయాడు. బట్ హీస్ అడ్వెంచర్స్ వేర్ బై నో మీన్స్ ఓవర్. కానీ వాడి అడ్వెంచర్స్ మాత్రం దగ్గర నుంచి తప్పించుకోలేదు, అవి అయిపోలేదు ఇంకా. హీ హ్యాడ్ చూజన్ అ బ్యాడ్ టైమ్ ఆఫ్ ద ఇయర్ టు వాండర్ అబౌట్ లండన్ వితౌట్ క్లాత్స్. ఇట్ వాస్ మిడ్ వింటర్. అయితే చాలా తక్కువైన టైంని వీడు సెలెక్ట్ చేసుకున్నాడు వింటర్లో వితౌట్ క్లాత్స్తో, బట్టలు లేకుండా తిరగడం. ఎందుకంటే అది చలికాలం అంట, చలికాలంలో మధ్యలో. సో ఆ టైంలో బట్టలు లేకపోతే ఏంటి చలి అయిపోతాం, బట్టలు వేసుకున్నాం చలి వేసి స్వెటర్లు కూడా వేసుకుంటాం. అలాంటివి ఇతను బట్టలు లేకుండా వెళ్తే ఇంకా చలి వేస్తుంది కదా. ద ఎయిర్ వాస్ bitterly cold and he could not do without clothes. Instead of walking about the streets, he decided to slip into a big London store for warmth. అయితే అలా అయితే రోడ్డు మీద వెళ్తుంటే చల్లగాలికి చలి వేసి అస్సలు కదలలేకుండా అయిపోయాడు. అప్పుడు ఏం చేశాడు, ఇలాగ సందుల్లో నడవడం కన్నా లండన్లో ఒక పెద్ద స్టోర్ ఉంటుందట, ఆ స్టోర్కి వేడి కోసం వెళ్ళాడు. క్లోజింగ్ టైమ్ అరైవ్డ్. Soon as doors were shut, Griffin was able to give himself the pleasure of clothing and feeding himself without regard to expense. అయితే క్లోజింగ్ టైం అనేది వచ్చింది. సో ఎప్పుడైతే స్టోర్ డోర్లు మూసి వాళ్ళు వెళ్ళిపోయారో, ఆ షాప్లో ఉన్న స్టోర్లో ఉన్న వెళ్ళిపోగానే ఎవడు ఏం చేశాడు, వాడికంటూ కొన్ని బట్టలు వేసుకొని అక్కడ స్టోర్లో ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో ఫుడ్ ఐటమ్స్ అన్ని తినేయడం ఇలా అన్నీ చేశాడు. He broke open boxes and wrappers and fitted himself out with warm clothes. Soon with shoes and overcoat and a wide-brimmed hat, he came fully dressed and visible person. In the kitchen of the restaurant, he found cold meat and coffee, and he followed up the meal with the sweets and wine taken from the grocery store. Finally, he settled down to sleep on a pile of clips. అయితే ఏమైంది, ఇతను వెంటనే అక్కడ ఉన్న క్లాత్స్ అనేవి బట్టలు అనేవి అన్నీ తీసుకొని షూలు, సాక్స్లు, క్యాప్, కోట్, షర్ట్ ఇవన్నీ వేసేసుకొని ఫుల్ కవర్ అయిపోయాడు. ఇప్పుడు వాడు క్లియర్గా కనిపిస్తాడు అనమాట మనుషులకి. సో ఆ విధంగా డ్రెస్అప్ అయిపోయి ఆ రెస్టారెంట్లో అంటే ఆ స్టోర్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది అంతే కదా, ప్రతి ఒక్క స్టోర్లో ఫుడ్ కోర్ట్ పెడతారు కదా. సో అలా ఫుడ్ కోర్ట్ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే కోల్డ్ మీట్ ఉందట, మాంసం, సో మాంసం తినేసాడు. కాఫీ ఉందంట, కాఫీ తాగేశాడు. పక్కన గ్రాసరీ షాప్ ఉంటే అక్కడ వైన్ తాగేశాడు. అలా తినుకొని చేసుకొని అక్కడ ఉన్న ఒక దగ్గర పడుకుని పోయాడు ఫైనల్గా. ఇఫ్ ఓన్లీ గ్రిఫిన్ హ్యాడ్ మేనేజ్డ్ టు వేకప్ ఇన్ గుడ్ టైమ్, ఆల్ మైట్ హ్యావ్ బిన్ వెల్. As it was, he didn't wake up until the assistants were already arriving next morning. When he saw a couple of them, సో వాడు కానీ బేగా లెగిచిపోయింటే పడుకున్నాడు. ఎర్లీగా వెళ్ళిపోయి ఉంటే అసలు ప్రాబ్లం అనేది వచ్చేది కాదు. బట్ వాడు అలా పడుకొని ఉండిపోయాడు, లేకలేదు. ఎంతవరకు పడుకున్నాడు, ఆ అసిస్టెంట్స్ మళ్ళీ వెనక్కి నెక్స్ట్ మార్నింగ్ వచ్చినంత వరకు అలా పడుకొని ఉండిపోయాడు. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళు రావడం వీడు చూశాడు. సో చూసిన తర్వాత ఏమైందో చూద్దాం. సో ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నారు కదా. సో అప్రోచింగ్, he panicked and began to run. They naturally gave chase. In the end, he was able to escape only by quickly taking off his newly found clothes. So once more, he found himself invisible but naked in the chill January air. సో ఏమైంది, వెంటనే వాళ్ళు వీడి దగ్గరికి రావడం చూసి వీడు భయపడిపోయి పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. సో అలా పరిగెట్టుగానే వాళ్ళు కూడా వీడు ఎవడో పర్సన్ అని అనుకొని వీడి వెనకలు వాళ్ళు చేశారు, పరిగెట్టారు. సో ఆఖరికి వీడు ఎస్కేప్ అవ్వడం అంత ఈజీ అవ్వలేదు. అప్పుడు ఏం చేశాడు, వెంటనే మళ్ళీ ఆ బట్టలన్నీ చెప్పేసి కింద పడేశాడు. పడేయగానే ఏమైంది, మళ్ళీ ఇన్విజిబుల్ అయిపోయాడు. కానీ అదేంటి జనవరి టైం అంట, చాలా చల్లగా ఉందంట, చల్లని గాలి వస్తుందంట. దిస్ టైమ్ హీ డిసైడెడ్ టు ట్రై ద స్టాక్ ఆఫ్ ది రిటికల్ కంపెనీ ఇన్ ద హోప్ ఆఫ్ ఫైండింగ్ నాట్ ఓన్లీ క్లాత్స్ but also some that would hide the empty space above his shoulders. Shivering with cold, he hurried to Drury Lane, the center of the theatre world. సో ఈసారి ఏం డిసైడ్ చేసుకున్నాడు, ఇప్పుడు వచ్చేసరికి ఏదైనా ఒక థియేటర్ కంపెనీకి వెళ్దాం, అక్కడ ఏమైనా క్లాత్స్ అంటే మొత్తం డ్రెస్లా కాకుండా మొత్తం అంతా షోల్డర్ కవర్ అయ్యేవి ఏదైనా ఉంటే వేసుకొని ఉందామని ఉడుకుతూ చల్లగాలిలో ఉడుకుతూ షుగర్ అవుతూ ఎక్కడికి వెళ్ళారు, డ్రూరీ లేన్కి వెళ్ళాడు అనమాట. అంటే అది మొత్తం ప్రపంచంలోనే సెంటర్లో ఉంటుందట థియేటర్ అనేది. సో హీ సూన్ ఫౌండ్ ఎ సూటబుల్ షాప్.
He made his way invisible upstairs and came out a little later wearing bandages around his forehead, dark glasses, false nose, big bushy side whiskers, and a large hat to escape without being seen. He callously attacked the shopkeeper from behind, after which he robbed him of all the money he could find. అయితే ఏమైంది, ఈడేం చేశాడు, ఆ సూటుగా ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు. మంచి షాప్ చూసుకొని అక్కడ వాడిని ఇన్విజిబుల్గా ఉంటూ పైకి వెళ్ళాడు. పైన వెళ్ళి అక్కడ బ్యాండేజెస్ మొత్తం, అంటే ది మమ్మీ సినిమాలో బ్యాండేజెస్ మమ్మీస్ ఉంటారు కదా, ఈజిప్ట్ మమ్మీస్, వాళ్ళ బ్యాండేజ్ అంతా మొత్తం బాడీ నిండా చుట్టేసుకున్నాడంట. చుట్టేసుకొని ఒక పెద్ద నల్లని గ్లాసెస్ పెట్టుకున్నాడు, ఒక ఫేక్ నోస్ అనేది ముక్కు పెట్టుకున్నాడు అనమాట. సో అలాగా కొన్ని హ్యాట్ ఇలాంటివన్నీ పెట్టుకొని బయటకు వచ్చే షాప్ కీపర్ని ఏం చేశాడు, కొట్టి చితకబాచి వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా లాక్కొని పారిపోయాడు. Eager to get away from crowded London, he took a train to the village of Iping, where he booked 2 rooms at the local inn. సో లోకల్ ఇన్లో ఒక 2 రూమ్లు బుక్ చేసుకున్నాడు. వెంటనే ట్రైన్ లండన్ నుండి ఒక ట్రైన్ తీసుకొని ఒక విలేజ్కి పారిపోతున్నాడు అనమాట. The arrival of a stranger at an inn in winter was in any case unusual event. A stranger of such uncommon appearance set all the tongues wagging. అయితే వాడు అవతారం చూడగానే ప్రతి ఒక్కరు కూడా నోరు చొప్పున అని చూస్తున్నారు, ఏంటి ఇలా ఉన్నాడు, ఏంటి ఇలా వస్తున్నాడని. మిస్సెస్ హాల్, ద ల్యాండ్ లార్డ్స్ వైఫ్, made every effort to be friendly, but Griffin had no desire to talk and told her, my reason for coming to Iping is a desire for solitude. I do not wish to be disturbed in my work. Besides, an accident has affected my face. అయితే వెంటనే వీడు ఏం చేశాడు, ఒక హౌస్ ల్యాండ్ ఓనర్ని వాళ్ళ ఇల్లుని తగలబెట్టాడు కదా, వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళాడనమాట. ఆవిడ తక్కువ మాట్లాడలేదు, ఆవిడ చాలా మంచిదే అంట. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక యాక్సిడెంట్ వల్ల నా ఫేస్ అనేది డిస్టర్బ్ అయింది, ఎఫెక్ట్ అయింది, అందుకే నేను ఈ బ్యాండేజ్ చేసుకొని ఉన్నానని చెప్పాడంట. సాటిస్ఫైడ్ దట్ హర్ గెస్ట్ వాజ్ an eccentric scientist and in view of the fact that he had paid her in advance, Mrs. Hall was prepared to excuse his strange habits and irritable temper. But the stolen money didn't last long. Presently Griffin had to admit that he had no more ready cash. He pretended, however, that he was expecting a check to arrive at any moment. అయితే ఏమైంది, వీడు పెద్ద మంచి సైంటిస్ట్ అని తెలుసు ఆవిడకి. అందులో నిజానికి ఏదైతే ఆవిడకి ముందే చాలా అడ్వాన్స్ అనేది ఇచ్చాడు అనమాట. కాబట్టి ఆవిడ ఈయన యాక్సెప్ట్ చేసి రండి ఓకే రావచ్చు మీరని యాక్సెప్ట్ చేసింది. వాడి హ్యాబిట్స్కి అన్నిటికీ ఆవిడ కోపం వచ్చినా కూడా డబ్బులు ఇచ్చాడని ఓకే చేసింది. వీడు దొంగతనం చేసిన డబ్బు అనేది గ్రిఫిన్ దగ్గర ఎక్కువసేపు లేదు, అంతే కదా. డబ్బన్నా వాటర్ అన్నా ఎక్కువసేపు చేతులు ఉండవు, జారిపోతాయి. డబ్బు ఖర్చు పెడితే అయిపోతుంది, వాటర్గా జారిపోయిపోతుంది. సో అలాగే డబ్బు అనేది అయిపోతుంది మనీ. అయితే ఏం చేశాడు, ఆవిడ దగ్గర ఎలా యాక్టింగ్ చేశాడు, నాకు ఇంకో ఏ మూమెంట్లో అయినా ఇంకో క్యాష్ చెక్ అనేది వస్తుంది అని చెప్పాడు అనమాట. షార్ట్లీ ఆఫ్టర్వర్డ్స్ a curious episode occurred. Very early in the morning, a clergyman and his wife were awakened by noises in the study. Creeping downstairs, they heard the chink of money being taken from the clergyman's desk. Without making any noise and with a poker grasped firmly in his hand, the clergyman flung open the door. Surrender! అయితే ఏం చేశాడు, ఆ తర్వాత క్యూరియస్ ఎపిసోడ్ అనేది ఇక్కడ జరిగింది. ఏంటంటే ఒక క్లర్జీ మ్యాన్ దగ్గర దొంగతనం చేశాడు అనమాట వాళ్ళ వైఫ్ దగ్గర. అయితే ఆ నాయిస్కి వాళ్ళ ఆవిడ అనేది లేదు, వాళ్ళ ఆవిడ లేసి కిందకు వచ్చి చూసారనమాట. సో వాళ్ళు ఏమంటున్నారు, మా డబ్బులు అనేది డెస్క్లో తీసుకెళ్ళిపోయారు, చూడండి నాయిస్ వస్తుంది. సో నాయిస్ ప్రకారం సడన్గా ఒక వాయిస్ వచ్చిందనమాట, సరెండర్ అని. Then to his amazement, he realized that the room appeared to be empty. He and his wife looked under the desk, behind the curtains, and even the chimney. There wasn't a sign of anybody. At the desk had been opened and the housekeeping money was missing. Extraordinary affair, the clergyman kept saying for the rest of the day. అయితే ఏమైంది, వాళ్ళు రూమ్లోకి రాగానే అక్కడ ఎవ్వరూ లేరు. ఆ రూమ్లో అన్నిటి దగ్గర ఎత్తికారు, మంచి వెనకతలు ఎత్తికారు, డెస్క్ దగ్గర ఎత్తికారు, కర్టన్స్ వెనకతలు అన్నిటి దగ్గర ఎత్తికారు. బట్ ఎక్కడ కూడా ఎవ్వరూ కూడా లేరు. కానీ డబ్బులు అనేది మిస్ అయిపోతున్నాయి. దానంతటగా డెస్క్ దానంతటగా అది ఓపెన్ అయిపోయింది, డబ్బులు కూడా మిస్ అయిపోతున్నాయి. సో క్లర్జీమెన్ ఆ రోజంతా ఎక్స్ట్రాడనరీ అఫైర్ అని అంటూ ఉన్నాడంట. బట్ ఇట్ వాజ్ నాట్ అన్ ఎక్స్ట్రాడనరీ ఆర్డినరీ.
as the behavior of Mrs. Hall's furniture a little later that morning, the landlord and his wife were up very early and were surprised to see the scientist's door wide open. Urgently it was shut and locked, and he was curious if anyone entered his room. The opportunity seemed too good to be missed. అయితే ఏమైంది, వాళ్ళు రాగానే వాడు డోర్స్ అనేవి సైంటిస్ట్ యొక్క డోర్స్ అనేవి ఓపెన్లో ఉండి ఆవిడ చూసింది. సో అలా చూడడం వల్ల ఏంటి అలా ఓపెన్లో ఉందని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఏంటి ఇక్కడ ఏదో అవుతుంది, ఇక్కడ ఏదో ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏదో మిస్ అవుతుందని చేశారనమాట. The bedclothes were cold, showing the scientist must have been for some time, and stranger still, the cloths and bandages that he always wore were lying about the room. So ఆ బ్యాండేజెస్ అన్నీ కూడా బెడ్ మీద ఉన్నాయి. All of the sudden Mrs. Hall heard a sniff close to her ear. A moment later the hat on the bedpost leapt up and dashed itself to her face. అయితే కొంతసేపటికి హ్యాట్ అనేది తల మీదకి వచ్చి తిని గుద్దిందనమాట. సో దెన్ ద బెడ్రూమ్ చైర్ బికేమ్ అలైవ్. సో వెంటనే బెడ్రూమ్లోని చైర్ అనేది కదలడం స్టార్ట్ అయింది. స్ప్రింగింగ్ ఇన్ టు ద ఎయిర్ ఇట్ చార్జర్ స్ట్రైట్ ఎట్ హర్ లెగ్ ఫోర్మోస్ట్. హ్యాస్ షీ అండ్ హర్ హస్బెండ్ టర్న్డ్ అవే ఇన్ టెర్రర్. సో వాళ్ళు భయం వేసి అలా చూస్తున్నారంటే ఇటు ఆటోమేటిక్గా వస్తువులు ఆటోమేటిక్గా బాగా కదులుతున్నాయి. ఆ వెంటనే చైర్ ఏంటంటే వాళ్ళిద్దరిని తోస్తుందంట రూమ్ నుండి. అండ్ సడన్గా ఒక స్లామ్ అని సౌండ్ వచ్చి డోర్ అంతా దాని అంతటి కదా మూసిపోయింది. అయితే హాల్ మొత్తం అంతటిది కూడా ఒక మిస్టీరియస్గా మారిపోయింది. తను భయపడిపోయి అసలు ఏంటి ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా ఏంటి, అతను ఎవడో వచ్చాడు వాడి వల్లే కావాలి దెయ్యాలు వచ్చి, లేకపోతే ఫర్నిచర్స్కి ఏమైనా దెయ్యం వచ్చి పట్టిందని భయపడిపోయాడు. అయితే వెంటనే ఏంటి, పూర్ మదర్ యూజ్ టు సిట్ ఇన్ ద చైర్. షీ మోడెడ్. మా అమ్మ ఇప్పుడు కూడా ఆ చైర్లోనే కూర్చొని ఉండేది. అయితే కొంపతీసి ఆవిడ దయ్యమైపోయి వచ్చిందో ఏంటో, ఆవిడే మనకి ఎగెన్స్ట్గా ఇప్పుడు వచ్చిందో ఏంటని ఆవిడ భయపడిపోయిందంట. భయపడిపోయి ఆ ఫీలింగ్ అనేది వచ్చింది. సో వెంటనే నైబర్స్ అందరూ కూడా ట్రబుల్లో ఉన్నారు, ఇది ఒక విచ్ క్రాఫ్ట్ అనేసి వచ్చారు. కానీ విచ్ క్రాఫ్ట్ కాదో కానీ న్యూస్ మాత్రం మొత్తం అంతటి క్లర్జీ మ్యాన్ అందరికీ కూడా తెలిసిపోయింది అనమాట. సో స్ట్రేంజ్ సైంటిస్టులు మాత్రం అందరూ కూడా స్ట్రాంగ్గా అనుమానించడం అనేది స్టార్ట్ చేశారు. సో అనుమానం రోజు రోజుకి అలా పెరుగుతూనే ఉంది. సో అనుమానం ఎంతవరకు పెరిగిందంటే ఒకరోజు క్రాష్ అనేది వరకు పెరిగిందనమాట. సో సడన్గా అతను ఒక క్యాష్ రెడీ అని తెచ్చా వాళ్ళకి ఇచ్చాడనమాట. సో అంటే అంతకుముందు వాడితో డబ్బులు లేవని చెప్పారు. సో విలేజ్ కానిస్టేబుల్ వచ్చి సీక్రెట్గా పంపించాడు. సో దానికోసం వెయిట్ చేయడం, అందుకని కానిస్టేబుల్ కోసం మిస్సెస్ హాల్ వచ్చి ఆమె ఏం చేసింది, సైంటిస్ట్ దగ్గరికి వచ్చి మిస్టీరియస్ అపియరెన్స్ గురించి, ఎంటీ బెడ్రూమ్ గురించి మీకు తెలుసు అని ఎవరైతే తెలుసు అని ఆమె అనుకుంటుందో సో వాళ్ళ దగ్గరికి వచ్చిందనమాట. సో వచ్చి రాగానే అడిగింది, నాకు అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి, ఆ చైర్ పైన ఏం జరుగుతుందో నాకు వెంటనే తెలియాలని డిమాండ్ చేసిందనమాట. సో డిమాండ్ చేయగానే అతను ఏమన్నాడు, మీకు తెలిసిందే, మీకు చూసారు కదా మీరు ఎంటీ రూమ్లో ఏమైందో, ఒక లాకర్డ్ రూమ్లో ఎవరైనా ఎంటర్ అవ్వగా మీరు ఎలా ఎంటర్ అయ్యారని చెప్పాడనమాట. సో ఇదే మీన్స్ వీళ్ళ ముసలోరు అనమాట. సో ఇక్కడ ఒక కానిస్టేబుల్. సో ఇదే స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ ఏమైంది, ద సైంటిస్ట్ వాజ్ ఆల్వేస్ క్విక్ టెంపర్డ్. సో సైంటిస్ట్ ఎప్పుడు కూడా కోపంగా ఉంటాడనమాట. సో ఆఫ్టర్ దట్ ఏమైంది అనేది మనం ప్రెసెంట్ అయితే వీడియోని ఎక్కడితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే చూద్దాం. బికాస్ మొత్తం స్టోరీ అంతా ఒకే వీడియోలో అంటే మనకు వీడియో అంతా లెంత్ అయిపోతుంది. ఇప్పుడే మీరు చూస్తే నియర్లీ 20 minutes అవుతుంది. సో 18 minutes అయింది. సో ఇలా కంటిన్యూ అయితే మనకు వీడియోలు ఎంత అయితే ఈవెన్ మీకు కూడా బోర్ కొడుతుంది. మీకు కానీ స్టోరీ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పార్ట్ 2 వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.